థ్యాంక్ యూ. విజయవాడ వరద ప్రాంతంలో మెడికల్ టీం అయితే సర్వే చేస్తున్నారు. ఇంటింటికి జల్లెలు పెడుతూ కుటుంబాల నుండి ఎవరైతే ఈ యొక్క వరదలకే ఎవరైనా అనారోగ్య పాలయ్యారా ఏంటనేది డోర్ టు డోర్ అయితే సర్వే చేస్తున్నారు. మనతో పాటు మెడికల్ టీం అయితే ఉన్నారు. మనం ఇక్కడ దాదాపు మనం విద్యార్థిపురం ప్రాంతంలో ఉన్నాము. ఇప్పుడు మెడికల్ సర్వే చేస్తున్నారు. ఎలా జరుగుతుంది సర్వే? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ వరద బీభత్సం జరిగిన ముంపు కాలనీలు అన్నీ కూడాను, ప్రాంతాలన్నీ కూడాను మెడికలే కాకుండా ఆహారం కానీ అనేకమైనవి కూడాను చక్కగా అందించడం జరుగుతుంది. ఈరోజు మీరు దగ్గర నుండి చూస్తున్నారు. మెడికల్ క్యాంప్ ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయా లేవా అని కనుక్కొని వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటే ఏది ఉన్నాయో దాని నిమిత్తం వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళందరినీ చక్కగా ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ ఎక్కడున్న మెడికల్ క్యాంప్ దగ్గర తీసుకెళ్ళడం, మెడిసిన్ అందజేయడం, చక్కగా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చక్కగా డాక్టర్స్ కానీ ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ చక్కగా మంచి నెంబర్ 1గా వర్క్ చేస్తున్నటువంటి ఏదైనా ఉందంటే మెడికల్ టీం చాలా చక్కగా చేస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కరు మా డివిజన్లో 44వ డివిజన్ విజయవాడ, ఈ 44వ డివిజన్లో ప్రతి క్షణం కూడాను ఏఎన్ఎంలు మాకు 4 ఏఎన్ఎంలు ఉంటారు. 156, 157, 158, 159, 139. ఈ 4 ఏఎన్ఎంలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలతో టచ్లో ఉంటూ పబ్లిక్ ఏదైతే అవసరం ఉందో సింగిల్గా కూడా వెళ్ళి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ 1గా మెడికల్ అయితే మనకి బ్రహ్మాండంగా జరుగుద్ది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడున్న సెక్రటరీలు కూడా, హెల్త్ సెక్రటరీలు కూడా నెంబర్ 1 అటువంటి వర్కర్స్ ఉన్నారు. చక్కగా చాలా నీట్గా ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా వాళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యంగా చూసుకునే విధంగా ఇవాళ సెక్రటరీలు పనిచేస్తున్నారని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. మాకు ఒక యాప్ ఇచ్చారండి. అందులో ప్రతి హౌస్ హోల్డ్ రిజిస్టర్ అయ్యి ఉంటారు. మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఆ హౌస్ హోల్డ్ ఉన్నారా లేరా అని చూసి ఉంటే గనక వాళ్ళకి ఆల్రెడీ మందులు ఇచ్చారు. ఆశా వర్కర్లు ఏఎన్ఎంల ద్వారా మందులు సరఫరా చేశారు. ఒక కిట్టు అది ఇచ్చారా లేదా కనుక్కుంటాము. ఇచ్చి ఉంటే గనక వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా లేవా అని కనుక్కుంటాం. ఒకవేళ జ్వరం ఉంటే మేము ఆ యాప్లో నోట్ చేస్తాము. వాళ్ళు ఆల్రెడీ మందులు వాడుతున్నారు అయితే పర్లేదు, మందులు వాడట్లేదు అంటే మేము మందులు వాడట్లేదు అని పెడితే ఆ యాప్లో అప్లోడ్ అవుద్ది అనమాట. మళ్ళీ రేపొద్దున కల్లా మళ్ళీ ఏఎన్ఎం గారు ఆ మెడిసిన్ కలెక్ట్ చేసుకొచ్చి ఆ పర్సన్స్కి ఆ మందులు అందజేస్తారు. ఈ టీంలో ఏ పర్సన్స్ ఉంటారు? ఎవరెవరు ఉంటారు? మొత్తం ఒక టీంలో 3 ఎమ్మెల్యే హెచ్పీస్, ఒక ఏఎన్ఎం గారు ఉంటారండి. మమ్మల్ని గైడ్ చేయడానికి కోఆర్డినేటర్స్ అందరూ ఉన్నారు. ప్రతి ఇంటింటికి సర్వేకి వెళ్తున్నాం మేము. ఇప్పటివరకు మీరు చేసిన సర్వేలు ఎవరికైనా హెల్త్ డిసీజ్ ఏమైనా బయటకు వచ్చినాయి? హెల్త్ అంటువ్యాధులు కానీ వర్షానికి సంబంధించి? అంటువ్యాధులు అయితే ఏమి లేవండి. జ్వరాలు ఉన్నాయి. వాళ్ళకి వెంటనే మనం హాస్పిటల్కి టెస్టులు చేసి వాళ్ళని రిఫర్ చేస్తాం అయితే జరిగిందండి. ప్రజెంట్ అందరూ అయితే స్టేబుల్గానే ఉన్నారండి. ఇంటికి కూడా డోర్ టు డోర్ అయితే సర్వే చేస్తున్నారు. ఇళ్లలో ఉంటే ఎవరైనా అనారోగ్య బారిన పడ్డారు ఏంటనేది యాప్లో నమోదు చేస్తున్నారు. ఎవరైనా అనారోగ్యాన్ని బాగపోతే సమీపంలో ఉన్నటువంటి మెడికల్ క్యాంప్కి అయితే తరలించి అక్కడ ఉన్నటువంటి డాక్టర్తో వైద్యం అయితే చేపిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి వేరుగా ఉంటే విజయవాడ పరిస్థితి మాత్రం వరద ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఈ యొక్క ముంపుకి ఏదైతే ఉందో ఆ ముంపు ప్రాంతాల్లో మెడికల్ సిబ్బంది తమ టీంతో కలిపి దాదాపు ఒక 6 నుంచి 8 మంది సిబ్బంది అయితే డోర్ టు డోర్ తిరిగి ఎవరైతే అనారోగ్య బారిన పడ్డారో వారి అనేది లిస్ట్ అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ మెడికల్ టీంను ఇలా చేయడం వల్ల ప్రజల ఆరోగ్యాన్ని అయితే బాగా మెరుగుపడే విధంగా అయితే చూసే విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామ్యాన్ కిషోర్తో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ.